బండి సంజయ్ కుమార్ వ్యక్తిగత ప్రొఫైల్ ఇప్పుడు తెలుసుకుందాం. బండి సంజయ్ కుమార్ పుట్టిన తేదీ 11/7/1971. తల్లిదండ్రులు కీర్తిశేషులు బండి నర్సయ్య, శకుంతల. అక్క శైలజ, అన్నలు బండి శ్రవణ్ కుమార్, బండి సంపత్ కుమార్. భార్య బండి అపర్ణ. పిల్లలు సాయి భగీరథ్, సాయి సుముఖత్. మతము హిందువులు. ఇక బాధ్యతలు: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు. గతంలో చేపట్టిన బాధ్యతలు: బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో స్వయం సేవకుడిగా, అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో పట్టణ కన్వీనియర్ గా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కన్వీనియర్ సభ్యుడిగా. ఇక ది కరీంనగర్ కార్పొరేట్ అర్బన్ బ్యాంక్ లో 2 పర్యాయాలు అంటే 1994 నుంచి 1999, అదే విధంగా 1999 నుంచి 2003 వరకు డైరెక్టర్ గా చేశారు. బీజేపీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా, భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. కేరళ, తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. శ్రీ ఎల్కే అద్వానీ గారు చేపట్టిన సూరజ్ రథయాత్రలో వెహికల్ ఇన్ఛార్జిగా, కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్ గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా 2 పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షునిగా, 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 52,000 ఓట్ల పై చిలుకుతో సాధించి 2వ స్థానంలో నిలిచున్నారు. 2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66,000 ఓట్లను సంపాదించి 2వ స్థానంలో నిల్చున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో బండి సంజయ్ గారు నిల్చున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి మరి 96,000 ఓట్లు పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 2019 ఓబీఎస్ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్ గా కూడా నియామకమయ్యారు. 2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్ గా కూడా ఆయన పనిచేశారు. అదేవిధంగా 2019 టొబాకో బోర్డు మెంబర్ గా నియామకం. 2019 మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్ గా కూడా నియామకం. 2020 ఏఎస్బీబీ నగర్ బోర్డు మెంబర్ గా కూడా నియామకం. 2020 బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకం. 2023 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 89,000 ఓట్లు సాధించారు. 2024 జాతీయ కిసాన్ మెర్చెంట్ ఇన్ఛార్జ్ గా నియామకం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2,25,000 ఓట్లకి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.